ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు ప్రజలను విస్తుగొల్పుతున్న మాట వాస్తవం. ముఖ్యంగా భారతదేశంలో గత 7 దశాబ్దాలుగా ఒక లౌకిక తత్వాన్ని, సమాజంలో అన్ని వర్గాల మధ్య ఒక సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడానికి దేశవ్యాప్తంగా అనేక మంది పాలకులు కృషి చేసిన మాట వాస్తవం. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం గత కొంతకాలంగా కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా ఎక్కడికెక్కడ విభజన రేఖలు సృష్టించుకొని మనుషులు విడిపోతున్న మాట వాస్తవం, విడగొడుతున్న మాట వాస్తవం. ఇప్పుడు తాజాగా సనాతన ధర్మం అంటూ సరికొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి మనుషుల మధ్య, మానవత్వ సంబంధాల మధ్య పూర్తిగా విభజన రేఖలు సృష్టించడానికి గట్టిగానే కృషి జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు కమ్యూనిస్టులని లేదా చెగువేరాని లేదా మరొకరిని ఆదర్శంగా చెప్తూ వస్తున్న వ్యక్తి ఇప్పుడు పూర్తిగా సంఘ పరివార్ కార్యకర్తగా మాట్లాడుతున్న తీరు చూసినప్పుడు చాలామందికి ఆశ్చర్యం కలుగుతోంది. ఇది నిజమా? ఈయన ముసుగు తొలగించారా? మనం ఏదో సినిమాలో చూస్తాం, పూర్తిగా చంద్రముఖిగా మారిపోయినటువంటి వ్యక్తి అని. అంటే ఇప్పుడు పూర్తిగా ఆయన చంద్రముఖిగా మారిపోయారు. చంద్రబాబు ముఖస్వరూపం అంతా ఆయనలో కనబడుతుంది. సో చంద్రబాబు రాజకీయాలు ఎంత ఎత్తుగడలతో సాగుతాయో ఇప్పుడు అర్థమైపోతుంది. తను, తన కుమారుడు మతాతీతంగా కనపడటం కోసం, ప్రాంతీయ కులతత్వాలకు భిన్నంగా కనబడటం కోసం పవన్ కళ్యాణ్ని తెర మీదకి తీసుకొచ్చి సనాతన ధర్మం అంటూ సరికొత్త రాగాన్ని ఆలపించేలా చేశారు. అసలు సనాతన ధర్మానికి ప్రధానమైనటువంటి మూలసూత్రం ఏంటి? సనాతన ధర్మంలో మతాలుగా విడిపోమని, ప్రజలు కులాలుగా విడిపోమని లేదా ప్రాంతాలుగా విడిపోమని ఎక్కడుంది? సనాతన ధర్మంలో ఎక్కడా కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండమని చెప్పింది. కాకపోతే ధర్మాన్ని పాటించమంది. మనిషికి కొన్ని నియమ నిబంధనలు విధిస్తూ వాటిని పాటిస్తూ బతకడమే సనాతన ధర్మం. అంతకు మించి గొప్ప ధర్మం లేదు. కానీ తోటి మనిషిని ద్వేషించి, పక్కవాడిని ద్వేషిస్తూ, బూతులు తిడుతూ, విపరీతార్థాలతో మాట్లాడుతూ ఎంతకాలం తనదైన శైలిలో తన ఒక దైవ స్వరూపుడిగా చిత్రీకరించుకోవడం కోసం పక్కవాళ్ళని నిందించి, దూషించి, అవహేళన చేసి అపఖ్యాతి పాలు చేయటం సనాతన ధర్మమా? ఇదే ఇక్కడే చెప్తారు. వేమన శతకంలో పద్యం, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమదియేల. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమదియేల, చిత్తశుద్ధి లేని శివపూజలేరలా విశ్వదాభిరామ వినరవేమంటాడు. చిత్తశుద్ధి లేని శివపూజలు, ఎవరినో ద్వేషించని, ఎవరినో అవమానించడం కోసం, ఎవరిపైనో నిందలేయడం కోసం, చిత్తశుద్ధితో కాదు. ఇదంతా కూడా ఎవరినో ద్వేషించాలి, ఎవరినో ఓ మతం పేరుతోనో, కులం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో ద్వేషించి తన మనుగడను సాగించుకోవడం కోసం ఈ విధమైనటువంటి అపచారాలు చేస్తూ నేను ధర్మ పరిరక్షకుడిని, సనాతన ధర్మాన్ని కాపాడుతాను. సనాతన ధర్మం ఎప్పుడూ కూడా పక్కవాడిని, పొరుగువాడిని ప్రేమించమని చెప్పింది, కానీ ద్వేషించమని ఎక్కడ చెప్పలేదు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకి అతీతంగా ఎవరైతే సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకుంటారో వాళ్లే సనాతన ధర్మానికి ఆలంబనంగా నిలిచేవాళ్ళుగా మిగిలిపోతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరి మీదనో ద్వేషం, ఎవరి మీదనో పగ, ఎవరి మీదనో ఈర్ష్య, ఇవన్నీ పెట్టుకొని చిత్తశుద్ధి లేని శివపూజ చేస్తే శివుడు మెచ్చుతాడా? ఏ దేవుడు మెచ్చడు, ప్రజలు మెచ్చరు, దైవ స్వరూపులైనటువంటి ప్రజలు కూడా మెచ్చరు. ప్రజలు చూస్తారు
అంతా చూసి చూసి సహించలేనప్పుడు వాళ్ళ వ్యతిరేకతను వెలిగెక్కుతారు. అసలు జరుగుతున్నది ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, సందర్భం ఏంటి, ఏం మాట్లాడుతున్నాం? ముఖ్యంగా బీజేపీ శక్తిలో, ఆర్ఎస్ఎస్ శక్తిలో, లేదా హిందూ సేన లాంటి వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు దశాబ్దాల కాలంగా ఈ దేశంలో ఈ మతాచారాల ప్రణాళికతోనే రాజకీయాలు చేస్తున్నారు. కానీ జనసేన ఆ విధమైనటువంటి రాజకీయాలు చేయటం లేదే. మీరు చెగువేరాన్ని తీసుకొచ్చారు, ఇంకెవరినో తీసుకొచ్చారు, మార్క్స్ అన్నారు, ఇంకెవరో అన్నారు, మధ్యలో వివేకానందుడు వచ్చాడు, ఇంకెవరు, ఇలా అనేక రకాల వ్యక్తులు తీసుకొచ్చి చివరికి సనాతన ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం అది హిందూ సేనకో లేదా సంఘ పరివారికో సంబంధించినటువంటి అంశం. అంటే మీరు ముసుగు తొలగించుకొని జనసేన పేరుతో బీజేపీలో అంతర్భాగంగా కనబడుతున్నారు ఇప్పుడు. లేదా ముఖ్యమంత్రి ఆయన కుమారుడు సత్పురుషులుగా మిగిలిపోవడం కోసం మిమ్మల్ని రాజకీయంగా ఎరవేశారా? ఎందుకంటే మీరు బలైపోయినా పర్లేదు, ఖచ్చితంగా ప్రజలు ఈ రకమైనటువంటి పరిణామాలను మెచ్చరు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏ కులంలో వారైనా, ఏ కులంలో ఉన్నా వాళ్ళందరూ అక్క, బావ, చెల్లి, అన్న, మామ, ఈ రకమైన పిలుపులతో పిలుచుకుంటారు. పెద్దనాన్న, చిన్నాన్న. వాళ్ళ మధ్య కులం వేరు కావచ్చు, కానీ ఆప్యాయత, అనుబంధం ఇవన్నీ కొనసాగుతాయి. కానీ వాళ్ళు మీరు అన్నిటినీ తెగ్గొట్టి ఎక్కడికెక్కడ కులాలతో, మతాలతో రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల ప్రజలు విడిపోవటం మాట అలా ఉన్నా రాష్ట్రంలో అశాంతి నెలకొనడం మాత్రం ఖాయం. శాంతి భద్రతల పరిస్థితులు ఏర్పడటం మాట ఖాయం. ఇప్పటికైనా ఈ రకమైనటువంటి ప్రచారాన్ని, ఈ రకమైనటువంటి చర్యలను, ఈ రకమైనటువంటి ఎగదోసే కార్యక్రమాన్ని, ప్రవోక్ చేసే కార్యక్రమాన్ని మీరంతా బయటికి రండి, రోడ్ల మీదకి రండి, పోరాడండి, కొట్లాడండి. ఈ రకమైనటువంటి ప్రచారం చాలా తప్పు. ఎందుకంటే ఇదేమీ స్వాతంత్ర పోరాట కాలం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మనం ఏదో ఇతర దేశాల మీద పోరాటం లేదు. మీరు ఎందుకంత ఊగిపోతున్నారు, ఆవేశపడుతున్నారు? అంతా మన మధ్య ఉన్న మనుషులే, మనతో పాటు కలిసిమెలిసి తిరుగుతున్న వాళ్లే. వీళ్ళల్లో మీరేదన్నా వీళ్ళని, వాళ్ళ మనస్తత్వాన్ని కానీ వాళ్ళ రాజకీయాలను కానీ వ్యతిరేకించేటప్పుడు ఇంతగా ఆవేశపడిపోవాల్సిన అవసరం లేదు. దానికి ముసుగు తొలగించి సంఘ పరివార సభ్యుడిగా మారిపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా తప్పులు చేస్తోంది. ముఖ్యంగా ఈ మత రాజకీయాలకు పెద్దపీట వేసి మతాతీత లౌకిక రాజ్యాన్ని దెబ్బతీసేటువంటి చర్యలు ఎంతమాత్రం సహించలేనివి. ముఖ్యంగా మైనారిటీస్ అంటే ఇక్కడ క్రైస్తవులు, మహమ్మదీయులే మైనారిటీస్ కాదు. ఉత్తరాదిలో అనేక రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీస్, జమ్మూ కాశ్మీర్లో హిందువులు మైనారిటీస్. అట్లాగే మీరు నాగాలాండ్ వెళ్ళినా, మణిపూర్ వెళ్ళినా, మిజోరాం వెళ్ళినా ఇతర రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు, ఈశాన్య రాష్ట్రాల్లో. కాబట్టి మైనారిటీలంతా కేవలం ఇక్కడ కనబడుతున్నటువంటి ముస్లింలు, క్రైస్తవులు మాత్రమే కాదు, ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో కూడా హిందువులు మైనారిటీస్. ఉదాహరణకి పాకిస్తాన్లో హిందువులు మైనారిటీస్. కాబట్టి మైనారిటీస్ ఎవరైతే అల్పసంఖ్యాకులు ఉన్నారో వాళ్ళని గౌరవించి, గుర్తించి, వాళ్ళ సమస్యలుంటే వాటిని పరిష్కరించడం అనేది మానవ ధర్మంగా ప్రభుత్వాలు చేపట్టాయి. గతంలో ఏ ప్రభుత్వమైనా, జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి కూడా ఏ ప్రభుత్వమైనా లౌకికవాద పునాదుల మీదనే నడిచింది తప్ప మనుషుల్ని కులాలుగా, మతాలుగా విడదీసి వారి మధ్య వైషమ్యాలు నెలకొల్పి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇన్నాళ్లుగా వస్తున్నటువంటి లౌకికవాద తత్వాన్ని ఎక్కడికక్కడ ముక్కలు చేసి ప్రజల మధ్య వైషమ్యాలు నెలకొల్పడానికి దాదాపు ఒక దశాబ్ద కాలంగా బీజం పడి ఉండొచ్చు. దేశవ్యాప్తంగా ఈ రకమైన చర్యలు, సంఘటనలు అనేకం జరిగాయి. కానీ ముసుగు వేసుకున్నటువంటి సంఘ పరివార శక్తులు ఈ విధంగా రాజకీయాల్లోకి వచ్చి వేరే పేరుతో, అది జనసేనో, ఇంకో సేనో, ఆ పేరుతో వీళ్ళు రాజకీయాలు చేస్తూ అవసరం వచ్చినప్పుడు ఈ విధంగా ముసుగు తొలగించి సంఘ పరివార శక్తులుగా మారిపోవడం మాత్రం ఖచ్చితంగా సహించలేనిది, సహించరానిది.
వాళ్ళు ఎంతసేపటికి ప్రజల సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కారం, వీటి మీద రాజకీయ నాయకులు ఫోకస్ చేయాలి తప్ప మతం, ధర్మ పరిరక్షణ ఇవంతా మతానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు, పీఠాలు ఉన్నాయి, పీఠాధిపతులు ఉన్నారు, బోళ్ళంతమంది యోగులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, వేదాంతులు ఉన్నారు, వాళ్ళంతా చేస్తారు. మీకెందుకు ఈ సంఘ పరివారం రాజకీయం అంతా? మీకెందుకు ఈ ధర్మ పరిరక్షణ పేరుతో ఈ రకమైనటువంటి కుటిల రాజకీయాలు ఎందుకు? ఒక విధంగా చూస్తే మిమ్మల్ని ముందుకు తోసి మరి ముఖ్యమంత్రి కానీ ఆయన కుమారుడు కానీ తెర వెనుక ఉండి నడిపిస్తున్నారు అనేది చాలా మంది భావన. ఒకవేళ బలైపోతే ఈ పార్టీ ఇలాంటిది ముసుగు తొలగి ఈ రకమైన చర్యలు తీసుకుంది, ఈ రకంగా మాట్లాడింది అని ఒకవేళ ప్రజలు భావిస్తే సమాధి చేసేది మీ పార్టీని. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కాషాయం కట్టినా లేకపోతే మరో పచ్చగుడ్డలు కట్టినా ఏం కట్టినా దానివల్ల వచ్చేది ఏం లేదు. దానివల్ల సనాతన ధర్మం రక్షించబడదు. సనాతన ధర్మ పరిరక్షణకి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అనేక రకాల అంశాలను క్రోధి చేసుకొని సనాతన ధర్మాన్ని రక్షించాలి. అంతే తప్ప సనాతన ధర్మం అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. సనాతన ధర్మం పేరుతో జనాన్ని విడదీసేటువంటి ప్రక్రియ సమంజసమైన అది ముందు తెలుసుకోవాలి. సమాజం మధ్య చిచ్చు రగిల్చి మతాలు, కులాల పేరుతో విడదీయటం సమంజసమైన ఇది సనాతన ధర్మమా? ఇది ముందు ఆలోచించాలి. నైతిక వర్తన ఒక్కటే సనాతన ధర్మం. నైతిక వర్తన ఒకటే. శ్రీరాముడు సనాతన ధర్మాన్ని అవలంబించాడు. శ్రీరాముడు సనాతన ధర్మాన్ని పాటించాడు కాబట్టి పురుషోత్తముడైనాడు. ఆయన దేవుడు కాదు, పురుషోత్తముడు. సో సనాతన ధర్మంలో ఆయన ఏం చేశాడు? ఏకపత్ని వ్రతుడు. ఏకపత్ని వ్రతుడిగా మిగిలిపోతే సనాతన ధర్మాన్ని కాపాడినట్టు. మనం ఏం చేస్తున్నాం? ఏకపత్ని వ్రతుడే కాదు, ఆయన ఎక్కడ ధర్మం తప్పలేదు. ఒక అనామకుడు, ఒక అజ్ఞాని తన భార్యపై నింద వేస్తే ఆమెను అడవిలో వదిలేశాడు. మరి ఇవన్నీ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశాలు. మనం ఏం చేస్తున్నాం? పాటిస్తున్నామా? సనాతన ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించి చూపినటువంటి పురుషోత్తముడు శ్రీరాముడు. శ్రీరాముడు పాటించినవన్నీ మనం పాటిస్తున్నామా? అప్పుడే అవి పాటిస్తేనే కదా మనం సనాతన ధర్మాన్ని కాపాడుతున్నట్టు బిల్డప్ ఇవ్వాలి. కానీ సనాతన ధర్మంలో ఏది పాటించట్లేదు మనం. సనాతన ధర్మంలో ఏ ఒక్కటి పాటించకుండా సనాతన ధర్మం, ధర్మ పరిరక్షణ ఇవన్నీ యోగులు, పీఠాధిపతులు, మతాధీశులు వీళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమం. అవసరమైతే మీరు వాళ్ళని రంగంలోకి దించండి. వాళ్ళు ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చి మీ రాజకీయాలకు అనుగుణంగా మాట్లాడతామంటే వాళ్ళని రంగంలోకి దించండి. వాళ్ళు రారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రాజకీయ రుచులోకి దిగేటువంటి అవకాశం లేదు. మీరు రాజకీయాలు చేయండి, ప్రజా సమస్యలపై మాట్లాడండి, ప్రజా సమస్యల్ని పరిష్కరించండి. అంతేగాని ఎక్కడ లడ్డూ వ్యవహారం, ఎక్కడ సనాతన ధర్మం, దానికి దీనికి ఏమైనా పోలిక అసలు ఉందా? సనాతన ధర్మం ఏంటి, లడ్డూ వ్యవహారం ఏంటి? ఆ లడ్డూ వ్యవహారాన్ని వాడు సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పేసింది. దానికి మీరు ఇంకా మసిపూసి మారడికాయ చేసి సనాతన ధర్మం అని పచ్చగుడ్డలు వేసుకున్నారని, కాషాయం కట్టారని. ఎన్టీ రామారావు కూడా కాషాయం కట్టారు. కానీ ఆయన ఎక్కడ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వాల. ప్రజల్ని కులాలుగా, మతాలుగా విడిపోమని ఎక్కడ ఆయన ఉద్రేకపరచలా, రోడ్ల మీదకి రమ్మని చెప్పలా. ఎన్టీ రామారావు కూడా కాషాయం కట్టుకున్నారు. ఆయన రాజకీయాలు ఆయన చేశారు. ఆయన ధర్మం, నేను నైతిక ధర్మంతో, నైతిక వర్తనతో నా రాజకీయాలు నేను చేస్తున్నారు. ఆయన పద్ధతిలో, ఆయన ధోరణిలో ఆయన రాజకీయాలు చేశారు. మీరు కూడా చేయండి, తప్పే లేదు. కానీ రాజకీయాలను మతాలతో, కులాలతో, ప్రాంతాలతో ముడిపెట్టి ఈ విధమైనటువంటి కుటిల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేస్తే మాత్రం తప్పకుండా మీరు సనాతన ధర్మానికి వెన్నుపోటు పడిచిన వాళ్లే అవుతారు. ఇది ధర్మం కానే కాదు, ధర్మం తప్పిన వారు అవుతారు. కాబట్టి ఇప్పటికైనా సనాతన ధర్మం అనే మాట లేకుండా మీ ఇష్టం వచ్చిన రాజకీయాలు మీరు చేయండి. ఇప్పటికైనా సనాతన ధర్మం లాంటి మాటలు మాట్లాడకుండా రాజకీయాలు జరుగుతాయేమో చూడాలి.